శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్ధవునితో రాధ తన దుఃఖం చెప్పుట. శ్రీనారాయణుడిట్లు పలికెను. ఉద్ధవుని మాటలు విని రాధిక చైతన్యాన్ని పొంది లేచి శ్రేష్టమైన రత్నసింహాసనమందు కూర్చున్నది. 7 గోపికలు భక్తితో తెల్లని చామరాలు చేత ధరించి ఆమెను సేవిస్తున్నారు. హృదయంలో బాధపడుతూ దేవి మధురంగా ఇట్లన్నది. ఓ వత్స, నన్ను సంపదను మరిచి నీవు మధురకు వెళ్ళము. నీకు దీనివల్ల ఈ భవసాగరమందు అధర్మం కలగదు. ఇప్పుడు నా అన్నింటినీ అక్కడికి పోయి చెప్పము. నా ప్రభువు పరమానందుడైన శ్రీకృష్ణుని త్వరగా తీసుకుని రమ్ము. స్త్రీలలో స్త్రీ జన్మలో ఇట్టి భర్తను పొందిన వారెవరికి భర్తతో విభేదం కలగలేదు. నేను తప్ప ఇంకా ఎవరైనా దుఃఖితురాలు లేదు. నీవు నాకేమి బోధిస్తావు? నాకు చెప్పదగిన బోధ లేదు. ఓ ఉద్ధవ, ఎల్లప్పుడూ ఆత్మ లేకుండా శరీరదాహుల దేహం నిష్ఫలమైనది. ప్రీతితో కూడిన సౌభాగ్యమును, నిత్యనూతనమైన గౌరవాన్ని, మిక్కిలి దుర్లభమైన ప్రేమను, రహస్యమైన నవసంగమమును ఎల్లప్పుడూ మనసులో స్మరించుచుందును. మనసులో మరొకటి లేదు. రాత్రిపూట నిద్రలేక స్మరించడం వల్ల దుఃఖం పెరుగును. ఓ వత్స, శోకసాగరమందు మునిగిన నన్ను తప్పక ఉద్ధరించము. జీవులకు అభయప్రదానం చేసిన నరులకు తీర్థస్నానం వల్ల కలుగు ఫలముని వచ్చును. నా మనసు వారింపరానిది. ఎంత బోధించినా కుదుటపడటలేదు. పరమాత్మైన కృష్ణుని పాదాంబుజములను చింతిస్తున్నాను. అతని గుణాలను, మహిమను, ప్రీతిని, ప్రేమ సముద్రాన్ని స్మరించి ఆ సౌభాగ్యం తలచి నా మనసు స్థిరంగా ఉండట్లేదు. చంచలమగుచున్నది. జగత్తులో యువతలకు ఇట్టి దుఃఖం ఎవరికీ లేదు. శ్రీకృష్ణ వియోగ దుఃఖాన్ని నేను తప్ప ఎవరెరుగుదరు? సీతకు కూడా కొంచెం తెలియను. విధి చోదితురాలని నేనెరుగుదును. ఈ ముల్లోకాల్లోని స్త్రీలలో నా అంత దుఃఖితురాలు లేదు. నా మనోవ్యధను విని యువత ప్రసిద్ధిని పొందగలదు. ఓ సుత, ఉద్ధవ, ఏ యువతికి నా అంత దుఃఖము ఉండదు. రాధిక వంటి స్త్రీ ఇదివరలో లేదు, ఇక ముందు పుట్టదు. దుఃఖిని, విరహతప్తురాలు, సుఖ సౌభాగ్యాలు లేనిది, కల్పవృక్షాన్ని పొంది జగత్పతి అయిన పతిని పొంది నిర్దయుడు పాపి అయిన విధాత చేత మోసగించబడింది. అతని పాదపద్మాలను, చంద్రముఖాన్ని, రూపవేషాలను చూచటం వల్ల జీవనం జన్మ సఫలం. కన్నులు మనస్సు స్నిగ్ధములగును. అతని పేరు విన్నంత మాత్రం చేత 5 ప్రాణాలు బాగుగా ఆనందించును. స్థుతించినంతనే వికసించను. అతడు విధి చేత నిర్మించబడలేదు, అతడే విధిని నిర్మించాడు. విధికి విధాత అయిన అన్ని సంపదలనిచ్చడి కల్పవృక్షమున కంటే పరడై శాంతుడైన మనోహరుడైన ఆ లక్ష్మీకాంతుని ఎట్లు మరవగలను? సర్వేశుడు, అన్నిటికీ బీజరూపుడు పరమాత్మ ఈశ్వరుడు. అట్టి పతిని ఎట్టి సంపద కలిగిన మరిచిపోగలను? ఓ తండ్రి, చంద్రునో మన్మధునో అశ్విని కుమారులను మథనం చేసినను ఇట్టి రూపం రాదు. విశ్వంలో ఈతనికి గుణసామ్యం కలవాడు లేడు. బ్రహ్మ, ఈశుడు, శేషుడు వీరులు ఆ పరమాత్మను ధ్యానింతరు. ఎట్టి సంపద లభించిన ఆ ప్రభువును మర్చిపోగలుగుదును. ఓ తండ్రి, సాటి లేని మనోహరమైన ఆ రూపాన్ని కలలో చూచిన వారందరూ అన్నీ వదిలి అతన్ని రాత్రింబగళ్ళు ధ్యానిస్తారు. అతని గుణాలతో పర్వతం నీరై ద్రవించును. ఎండిన కర్ర కరిగిపోవును. చచ్చిన చెట్టు మొగ్గ తొడుగును. గాలి స్తంభించును. సూర్యుడు, సముద్రం భక్తిభావంతో ఆగిపోవును. అట్టి ప్రియుని ఏ సంపద వచ్చిన మాత్రం చేత మరచిపోతారు. ఓ పుత్ర, ఆయన భయం చేత గాలి వీస్తున్నది. సూర్యుడు ఎండ కాస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు. అగ్ని కాలుస్తున్నాడు. ప్రాణంలో మృత్యువు సంచరిస్తున్నాడు. ఆయన భయంతో చెట్లు పండ్లనిస్తున్నవి, సకాలంలో పుష్పిస్తున్నవి. తమ ఆత్మ విషయంలో సముద్రాలు, గ్రహాలు, మునులు, సురలు భయంగా ఉన్నారు. అతడు కాలానికి కాలం, సంవతర్తుడు, స్రష్టను సంహరించువాడు, ఈశ్వరుడు, స్వాధీనుడు, స్వతంత్రుడు, స్వయంగా ఆత్మాను పేరు గలవాడు. ఓ భక్త, ఏ సంపదను చూసి ఆ ప్రభువును మర్చిపోవదును? అతడు విడిపోయిన నాకు ప్రబోధం లేదు. ఇక బుధుడు ఎట్లు మేల్కొనగలడు? సావిత్రి, సరస్వతులు నన్ను మేల్కొలుపుటకు శక్తులు కారు. వేదాలు, వేదాంగాలు, సజ్జనులు, సురలు, 1000 తరల వాడు అనంతుడు, వేదాలకు జనకుడైన బ్రహ్మ, శంభుడు, యోగీంద్రులు, గురువుకు గురువైన వాడు గణేశుడు, వీరెవరూ నన్ను బోధపరచలేరు. ఉన్నదానికి మార్గం ఆలోచించాలి. మార్గం శూన్యమైన దిక్కేది? సుఖము, దుఃఖము, శుభము, అశుభం అంతయు కాలం వల్లనే సిద్ధించును. కాలాన్ని తప్పించలేం. జగత్తులో అంతయు కాలం వలన సాధించదగినది. ఓ వత్స, లే, సుఖంగా మనోహరమైన మధురకు పొమ్ము. వ్రజవాసమును వదిలి నీవు కూడా పోవుటకు ఉత్సాహంగా ఉంటివి. ఎక్కువ కాలం కృష్ణ వియోగం దుఃఖ కారణం, సుఖకారి కాదు. జన్మ, మృత్యు, జర అన్న 3 స్థితుల నుండి కృష్ణ వియోగం 3 స్థితుల నుండి రక్షించు చంద్రముఖమైనది అని రాధిక యొక్క ఈ మాటలన్నింటినీ విన్న ఉద్ధవుడు బంధువుల వియోగంతో భయపడి ఏడుస్తున్న రాధికను చూసి దుఃఖించెను. ఓం శాంతి శాంతి శాంతి.